పోయిన వారము కొర్నేలి జీవిత చరిత్ర అని తెలుసుకున్నాం. పోయిన శుక్రవారము ప్రేమలో 10 రకాలు. ఎన్ని రకాలమ్మా? 10 రకాలు. 10 రకాల ప్రేమను గురించి మనం తెలుసుకున్నాం. ఈ వారము మరొక వాక్యాన్ని మనం తెలుసుకుందాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడము. ఏం చేసుకోవాలా? ప్రతి సంఘములో రెండు రకాల విశ్వాసులు ఉంటారు. ఎన్ని రకాల విశ్వాసులు? 2 రకాల విశ్వాసులు. ఈ వాక్యాన్ని ఈరోజు ఎందుకు ధ్యానం చేస్తున్నాం మనం అంటే, 2 రకాల విశ్వాసులు ఉంటారు. ఆ విశ్వాసుల్ని గుర్తుపట్టడం ఎట్లాగా? మీకేమన్నా గుర్తుపట్టొస్తుందా? 2 రకాల విశ్వాసులు ఉంటారు. గుర్తుపట్టొస్తుందా? పట్టలే. హల్లెలూయా. కానీ ఈరోజు తెలుస్తుంది ఎట్లా గుర్తుపట్టాలో అనేది. ఎందుకు అంటే, ఒక రకము శరీర సంబంధమైన విశ్వాసులు, ఒక రకము ఆత్మ సంబంధమైన విశ్వాసం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రకాల విశ్వాసం ఉంటుంది? 2 రకాల విశ్వాసం. ఒక రకము శరీర సంబంధమైన విశ్వాసము, మరొక రకము ఆత్మ సంబంధమైన విశ్వాసం. శరీర రకమైన సంబంధమైన విశ్వాసము ఎట్లా ఏర్పడుతుంది అంటే, తనను తానే మెచ్చుకుంటాడు అన్నమాట. ఏం చేస్తాడు? పలానా వ్యక్తి సంఘంలో తప్పు చేశాడు అనుకో, విజయ్ అన్న తప్పు చేశాడు అనుకో, ఇప్పుడు మీ సంఘాస్తులు ఒకరు వచ్చేసి, నువ్వేమన్నా మూర్ఖుడువా, నన్ను చూడు ఎంత బాగున్నాను, పోయిన వారం నేను ఎప్పుడు ప్రార్థనకు తప్పను, కానీ నువ్వు తప్పుతావు అని ఖండిస్తాడు. ఈయన ఏ రకమైన విశ్వాసి అంటే, శరీర రకమైన విశ్వాసి. ఆత్మ రకమైన విశ్వాసి ఎవరు అంటే, ఆయన ప్రార్థనకి రానప్పుడు ఆయనతో దగ్గరికి ఇంటికి వెళ్ళి ఆయనని ప్రేమించి పలకరించి ఎందుకు రాలేడో నిదానంగా తెలుసుకునేవాడే ఆత్మ రకమైన విశ్వాసం. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు పెంపొందించుకుంటున్నారో, వారి విశ్వాసం గురించి చెప్పుకుంటున్నారో, ఎవరిని గద్దిస్తున్నారో, ఏ మాదిరిగా సహాయం చేస్తున్నారో, ఏ మాదిరిగా ప్రేమిస్తున్నారో, అది మీకు మాత్రమే తెలవాలి. అర్థమైందా? నువ్వు శరీర రకమైన విశ్వాసివా, ఆత్మ రకమైన విశ్వాసివా అనేది నీవే పరీక్షించుకోవాలా. ఇది ఎగ్జామ్ హాల్ కాదు. అర్థమైందా? ఇది స్టడీ చెప్పడానికి ఎగ్జామ్ హాల్ కాదు, పరిశుద్ధుని యొక్క దేవాలయము. దీనిలో కూర్చున్న అందరూ ధన్యులే. ఏ రకమైన విశ్వాసంలో మనం జీవిస్తున్న కొర్నేలి జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు, కొర్నేలి ఏ రకమైన విశ్వాసంలో జీవించాడు? కొర్నేలి అన్యుడే కదా, కొర్నేలి దేవుని వాక్యాన్ని వినలేదు కదా, అయినా ఒక విశ్వాసిని చూసి ఏ మాదిరిగా మార్చబడ్డాడు. కొర్నేలి జీవితాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి. ఈరోజు ఏ రకమైన విశ్వాసంలో ఉన్నాం మనం? ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, గలతీ పత్రిక 6వ అధ్యాయం. త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తా, లేకుంటే మీకు అక్కడ 6-7 చెప్తా. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవాలి ఎవరన్నా. గలతీలకు రాసిన పత్రిక అమ్మ. బైబిల్ తీసేవాళ్ళు తీయాలి. వివేక్ బైబిల్ తీయాలా? 6వ అధ్యాయం 6లో మొదటి మాట చదువు. హల్లెలూయా. ఒకసారి తెలుగులో చదవండి ఎవరన్నా. సహోదరులారా, ఒకడు తప్పులోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికంతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. హల్లెలూయా. ఏమనుంది ఇక్కడ?
ఏమనుంది ఇక్కడ? సహోదరులారా, మీరు ఆత్మ సంబంధులైతే ఎవడైనా సంఘములో తప్పిపోయినా, చర్చికి రాకపోయినా, ప్రార్థనకి రాకపోయినా, సరిగా లేకపోయినా ఏం చేయాలి? ఒకరు వెళ్ళి వాళ్ళని సరి చేయాలి. ఎందుకు సరి చేయాలన్నాడు? ఎందుకు సరి చేయాలన్నాడు? వాక్యం చదివి చెప్తారా, చదవక చెప్తారా? ఎందుకు వాళ్ళని తీసుకురావాలి అన్నాడు. ఎవరు తప్పిపోయారు? తప్పిపోయింది ఎవరు? ఒకరు. సంఘములో ఒకరు తప్పిపోతే వాళ్ళని ఎందుకు తీసుకురావాలి అన్నాడు. పౌలు గారు చెప్పారు, అమ్మా మీరు పిల్లల్ని కొద్దిగా డిస్టర్బెంట్ చేయొద్దు, అర్థమైందా? ఎందుకు తీసుకురావాలన్నాడు? ఎందుకు సరి చేయాలి? మీరు వెళ్ళి సరి చేయండి, దానికి ముందే రాశాడు. ఒకసారి వాక్యాన్ని మరొకసారి చదువుతాం మనం. తెలుగులో చదవక్క, బాగా ఆలోచించండి వాక్యాన్ని. సహోదరులారా, ఒకడు తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధించబడుదునేమోనని అతని విషయమై చూచుకొనుచు. చాలు ఇక్కడికి. హల్లెలూయా. ఎందుకు ఒక విశ్వాసి తప్పిపోతే మరొక విశ్వాసి తీసుకురావాలి? పౌలు ఏం చెప్తున్నాడంటే, ఒక విశ్వాసి తప్పిపోతే నీవు కూడా తప్పిపోతావు. ఏమన్నాడు తెలుసా? నీవు శోధింపబడుదునేమో అని నిన్ను నీవు చూసుకోవాలా. ఈరోజు ఒకరు దేవుని ఆలయంలో లేరు, వాళ్ళని బట్టి నువ్వేమనుకోవాలా? నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలా. ఫలానా వ్యక్తి రాలేదంటే ఆయనని విడిచిపెడితే, ఆయన రాకపోతే, ఈ వారం రాకపోతే, 2వ వారం రాకపోతే, 3వ వారం రాకపోతే, 4వ వారం, 5వ వారం నువ్వు కూడా రావు. హల్లెలూయా. 5వ వారం నువ్వు కూడా, 6వ వారం ఇంకొకరు, 7వ వారం ఇంకొకరు. సంఘం ఏమైపోయింది? అందుకేమన్నాడో పౌలు తెలుసా? నీవు ఆత్మ సంబంధిగా, శరీరక సంబంధిగా వెళ్ళద్దు. శరీరక సంబంధి ఏం చేస్తాడంటే పోయి గద్దిస్తాడు. నేను చూడు రోజు ప్రార్థనకి వెళ్తున్నాను, నీవు రావడంలా. నేను చూడు రోజు వాక్యం చదువుతున్నాను, నువ్వు చదవడం లే. వాడు గద్దించేస్తాడు. ఎవరు? శరీరక సంబంధి. ఈ రోజుల్లో చాలామంది ఇదే చేస్తారు. మనకు కనబడతా ఉంటారు, అక్కడక్కడ సంఘాలలో కనబడతా ఉంటారు. మేము ప్రార్థన తప్పము. ఇది ఏ సంబంధము? శరీర రకమైన సంబంధము. మేము ఆరాధనకు మిస్గాం, మేము కానుకల్లో మిక్స్గాం, మేము దేవుని సన్నిధిలో మిస్గాం, మేము ఎప్పుడూ పాస్ట్గా ముందే ఉంటాం, మేమే దేవుని పిల్లలం. వీరు కూడా విశ్వాసులే అమ్మా, కానీ ఏ రకమైన విశ్వాసులు? దేవుని శరీర రకమైన విశ్వాసం. ఆత్మ సంబంధమైన విశ్వాసం ఏం చేయాలా? ఈరోజు ఒకడు తప్పిపోయాడు, ఒకడు మిస్ అయిపోయాడు, బిడ్డ రాలే, కొడుకు రాలే, ఆయన రాలే, మా ఆమె రాలే, చిన్నది రాలే, పెద్దోడు రాలే. ఎందుకు రాలేదు? ఇది ఆత్మ సంబంధమైన స్టడీ ఇక్కడ జరగబోతుంది. ఈరోజు నా పిల్లలు ఎందుకు రాలేదు? కారణం ఏంటి? ఈరోజు నా తోటి విశ్వాసి ఎందుకు రాలేదు ప్రార్థనకి? కారణం ఏంటి? ఈరోజు నా తోటి ఫ్రెండ్ ఎందుకు రాలేదు ప్రార్థనకి? కారణం ఏంటి? ఈరోజు రాలేదంటే మళ్ళా వారం రాడేమో. నువ్వేం చేయాలా? నువ్వు ఆత్మ సంబంధివేనా? నువ్వు నిజమైన విశ్వాసంలో ఉంటే నువ్వేం చేయాలంటే వాడి దగ్గరికి వెళ్ళి సాత్వికమైన మనసుతో వానిని సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారిలోనికి తీసుకొని రావాలి. హల్లెలూయా. ఏ దారిలోకి తీసుకురావాలమ్మా? మంచి దారిలోకి తీసుకొని రావాలి. సాత్వికమైన మనసు కలిగి దేవుని సన్నిధిలో నిన్ను నీవు చెడిపోకుండా ఉండడానికి, నిన్ను నీవు తప్పిపోకుండా ఉండడానికి, నిన్ను నీవు పాపములో పడకుండా ఉండడానికి అవతలి వ్యక్తిని నీ సన్నిధిలోకి తీసుకొని రావాలి. తెలుసా? ఎప్పుడు పోవాలి మరి? అవతలి వ్యక్తి తప్పిపోయాడు అనుకో, అవతలి వ్యక్తి చర్చికి రాలేదనుకో, నువ్వెప్పుడు వెళ్ళాలా? పేతురు ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభు సిలువ వేయకముందు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? 12 మంది శిష్యులను పిలిచి, అయ్యలారా నా సమయము అయిపోయింది, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాను నేను, ఇప్పుడు నా సమయం అవుట్ అయిపోయింది, నేను సిలువకు పడే సమయము ఏమైంది? ఆసన్నమైంది. పేతురుని చూసి అన్నాడు, పేతురు
నన్ను చూర్చి నీవు అబద్ధం ఆడతావు 3 సార్లు అన్న. పేదరేమన్నాడు తెలుసా? అబ్బా నేను నిన్ను గురించి అబద్ధం ఆడతానా? నేను ఎంత విశ్వాసిని, అందరిలో పేరు పొందిన వాడిని, నేను పేదరుని, మంచి విశ్వాసం నాలో ఉన్నది, నేను అస్సలు అబద్ధం ఆడను, నేను నిజాయితీగా జీవించగలుగుతాను, నేను ఆడనే ఆడను అని ఒప్పుకున్నాడు యేసు. తిరిగి యేసుప్రభు సిలువకు పడ్డాక పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు రాబాడు? శరీర సంబంధమైన విశ్వాసము. ఈరోజు ఆత్మ సంబంధమైన విశ్వాసము, శరీర రకమైన విశ్వాసములో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పౌలు ఒక మాట ఏమన్నాడు? కొరింథీ రాసిన పత్రిక లేలే, ఒక విశ్వాసి ప్రార్థనకి రాలేదు అంటే, ఒక విశ్వాసి ప్రార్థనలో పాల్గొనలేదు అంటే, ఒక విశ్వాసి దేవుడి సన్నిధికి రాలేదు అంటే మనం ఏం చేయాలా? మనం వెళ్ళాలా? విశ్వాసి దగ్గర కూర్చోవాలా? సాత్వికమైన మనసు కలిగి వెళ్ళాలా? ఏ మనసు కలిగి వెళ్ళాలా? సాత్వికమైన మనసు. ఎట్లా వెళ్ళాలి? ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఒక చిన్నగా మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు 3 విషయాలు చెప్పాడు. ఒక మనిషిని మనం చర్చిలోకి తీసుకురావాలంటే 3 విషయాలు చెప్పాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం చదవండి ఎవరన్నా. హల్లెలూయా. తెలుగులో చదవండి అక్క. 15 మీరు లేలే మరియు 18లో 15 మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసినప్పుడు నీవు పోయి నీవును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. నీవును అతడును. ఇక్కడ ఎన్ని ఉన్నాయక్క? నీవును అతడును. ఇద్దరు ఎట్లుండాలా? ఒంటరిగా ఉండాలి. తెలుసా? ఇప్పుడు విశ్వాసి తప్పు చేశాడు, సావాసంలోకి కలుస్తలేదు, కుటుంబంలో తప్పు జరిగిందనుకో, నీవేం చేయాలా? నువ్వు సరాసరి 4 నేసుకొని పోవద్దు ఆడికి. రండమ్మా, ఈరోజు ప్రార్థనకు రాలే. ఇప్పుడు శరీర రకమైన విశ్వాసి 4 విశ్వాసుల్ని పట్టుకొని పోతాడు అనమాట. ఎందుకు ప్రార్థనకు వస్తలు? ఇదేం విశ్వాసము? దేవుడు అట్లనే చేయమన్నాడు. స్వయంగా సత్యంగా యేసు ప్రభు కూర్చొని చెప్పిన మాట ఇది. ఏ విశ్వాసి రాసిన లెక్క కాదు. యేసుక్రీస్తు అన్న, నీవును ఒంటరిగాను అతడును ఒంటరిగాను, ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఎందుకు రాలేవు ప్రార్థనకి? అర్థమైందా? ఎందుకు నీవు మిస్టేక్ చేసావు? ఎందుకు నీవు దేవుని సన్నిధిలో ఈరోజు కూర్చోలేదు? ఎప్పుడు చేయాలా? ఫలానా వ్యక్తి రాలేదు అంటే నీ వెళ్ళాల్సింది మందితో కలిసి కాదు. ఎప్పుడు వెళ్ళాలా? ఒంటరిగా పోవాలి. ఒంటరిగా వెళ్ళలేము. మనం ముందే చెప్తాం, స్టేజ్లో నిలబడి చెప్తాడు, ఒక సేవకుడు చెప్తాడు, పలానా వ్యక్తి ప్రార్థనకు అసలు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం కాదు, ముందుగా నీ ఒక్కడివే పోవాలా. తెలుసా? ఎందుకు నీ తోటి సేవకురాలు ఎందుకు ప్రార్థనకు వస్తాలా? నీ తోటి విశ్వాసి ఎందుకు ప్రార్థనకు వస్తాలా? నీ ఇంటిలో ఉన్న యజమానుడు ప్రార్థనకి ఎందుకు వస్తాలా? నీ భర్త ఎందుకు వస్తాలా? నీ భార్య ఎందుకు వస్తాలా? నీ కొడుకు ఎందుకు వస్తాలా? నువ్వు వీడికి వచ్చినంత మాత్రాన యేసుక్రీస్తు నిన్ను వృధా పంపడు. ఇంకేమన్నాడో తెలుసా? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి వానిని ఏం చేయాలా? గద్దించుము. అప్పటికి కూడా ఆ మనిషి వినలేదు, రాలేదు. నేను రానంటే రాను అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలా? 2 లేదా 3 కలిసి వెళ్ళాలి. ఇది యేసు ప్రభు చెప్పిన ఒక కొటేషన్ మాట. చూడండి 16వ వచనం చదువు. అతడు వినని ఎడల 2-3 సాక్షులు నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిని 2 వెంటబెట్టుకొని అతని యొద్దకు
పొమ్ము. చూసావా ఎంత చక్కగా చెప్పాడు. ముందు ఎవరిని పొమ్మన్నాడక్క? మందనేసుకొని పొమ్మన్నాడా? ఒక్కదానివి ఒక్కడివే వెళ్ళాలా. ఈరోజు సండే ప్రార్థనలు ఎవరు రాలేదు చూసుకో, రేపు పోవాలను. అప్పటికి వినలేదనుకో, అప్పటికి వినలేదంటా నువ్వు వచ్చి చెప్పొద్దు, వాడు వింటలేదు నా మాట అని చెప్పొద్దు. ఇంకొక ఇద్దరికి చెప్పాలా, ఫలానా వ్యక్తి ప్రార్థనకు అసలు మనం ఇద్దరం కలిసి పోదాంపా. తర్వాత ఏం చేయాలక్క? అప్పటికి ముగ్గురితో వినలేదనుకో, అప్పుడు ఏం చేయాలా? అప్పుడు సంఘానికి చెప్పాలా. చదువు 17వ వచనం చదువు. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజేయుము. హల్లెలూయా. చూసావా, 3 విషయాలు యేసు ప్రభు ఎంతో సంతోషముగా చెప్పాడు. ఒక విశ్వాసి ప్రార్థనకి రాకపోతే ఏం చేయాలా? సరాసరి వెళ్ళడం కాదు, నీ ఒక్కదానివే వెళ్ళాలా. ఒక విశ్వాసి నీ మాట వినకపోతే 2 లేక 3 తీసుకొని వెళ్ళాలా. అప్పటికీ వినకపోతే ఏం చేయాలా? సంఘానికి తెలియజేయాలి. అంత ఓపిక ఉందా మనలో? అంత శక్తి ఉందా మనలో? మాట తెలవంగానే మనం హుషారైతే ఎట్లుంటుంది? ఒక ఆత్మ సంబంధమైన విశ్వాసులమే కదా మనం, శారీరక సంబంధమైన విశ్వాసులమా? ఏం చేస్తే మన జీవితాలలో గొప్ప వెలుగుని మనం చూస్తాం? ఎందుకు? దేవుని యొక్క మాట. యాకోబు ఏమంటున్నాడు? ఒక మాట చదవండి అక్క. యాకోబు సువార్త 15-19 వచనం చదవండి. యాకోబు 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. యాకోబు పత్రిక 5:15, 19 లేలే 19 ఒకటే. హల్లెలూయా. హల్లెలూయా. తెలుగులో చదువు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపాన్ని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మని రక్షించి అనేక పాపములను కప్పివేయమని తాను తెలుసుకొనవలెను. హల్లెలూయా. చూసావా, ఒక పాపము నుండి మనం తప్పిస్తే, ఒకరిని దేవుని సన్నిధిలోకి నడిపిస్తే ఏం చేసిన వాళ్ళం అవుతాను? ఒకని మరణము నుండి తప్పించిన వాళ్ళం అవుతాం. వాడు చనిపోకుండా, వాడు పాపములో పడకుండా, వాడు తొలగిపోకుండా, వాడి జీవితం మార్చులాగునా ఆయన జీవితానికి నీవే పునాది. ఇలా ఒకనికి సువార్త చెప్పు, ఆడు మారిండనుకో, ఆ పునాది నీవే. అని జీవితం పరలోక రాజ్యం పోయిందనుకో, దానికి కారకరాలు బెస్ట్ ప్రైజ్ ఉంటుంది నీ కొరకు. కానీ మందని వేసుకొని పొమ్మనలే దేవుడిని. ఒక ప్రశాంతమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనం కనుగోవాలి అంటే ముందుగా మనం ఒక్కలమే వెళ్ళాలి. అప్పటికి వాళ్ళు రాలేదు, వాళ్ళు చెయ్యలేదు అని అంటే నువ్వు కూర్చొని ప్రార్థన చేయాలి. దేవా, వాళ్ళు వస్తలేదు, వారి కొరకు నేనేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? నీ జీవితాన్ని నీవు పరిశీలన చేసుకోవాలా, నిన్ను నీవే పరిశుద్ధపరచుకోవాలి. ఒక వాక్యం చదవండి చూద్దాము. గలతీ రాసిన పత్రిక అదే 6వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. గలతీలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. హల్లెలూయా. తెలుగులో చదవండి. ఒకని భారము ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఇప్పుడు 5వ వచనం చదవక్క. ప్రతివాడు తన భారమును తానే భరించుకోవలను కదా. ఇప్పుడు మీకు ఒక టెస్ట్ ఉన్నది.
రెండో వచనంలో ఏమన్నాడు అక్క దేవుడు? రెండో వచనంలో ఏమన్నాడు? ఒకని భారము ఒకడు భరించాలి. ఐదో వచనంలో ఏమన్నాడు? ప్రతివాడు తన బరువుని తానే. ఎంత దూరం ఉన్నది అక్క? 2 వాక్యాలకు ఎంత దూరం ఉన్నది? దగ్గరనే. మీదే వచనంలో చూస్తే ఒకని భారాన్ని నువ్వు మోయాలి అని చెప్పాడు. కింది వచనంలో చూస్తే నీ భారాన్ని నువ్వే మోయాలి. ఏమన్నా 4-5 పేజీలు దాటి మాట్లాడా? ఇప్పుడు ఒక ఆయన భారం మోస్తూ ఉన్నాడు. ఎట్లా మోస్తూ ఉన్నాడు? ఒక ఆయన బాగా బలవంతం, ఒక 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 పోలీస్ డ్యూటీ అనుకుందాం. పోలీస్ బ్యాగ్ ఎంత ఉంటుంది అక్క? పోలీస్ బ్యాగ్ ఎంత ఉంటుంది? బాగా పెద్దగా ఉంటుంది. దాంట్లో వజన్ గల్ల సామాన్లే ఉంటాయి. ఆయన మోస్తూ వెళ్తూ ఉన్నాడు. అంటే ఆయనకి ఆ మోతకి ఆయనకి సూటేబుల్ అవుతుందా లేదా? మోయగలుగుతాడా లేదా? మోయగలుగుతాడు కాబట్టే ఆ బరువుని మోసి అంత బరువుని తీసుకొని వెళ్తున్నాడు. అర్థమైందా? ఇద్దరు పోతా ఉన్నారు. మధ్యలో ఒకనికి కొద్దిగా శరీరములో బలహీనత వచ్చేసింది. హల్లెలూయా. ఏమొచ్చింది? బలహీనత వచ్చేసింది. ఇప్పుడు వాడు పడిపోయాడు. ఇప్పుడు ఒకడే మిగిలి ఉన్నాడు. ఇప్పుడు తన భారము మోయాలి, తన పక్కవాని భారము మోయాలా? మోయన్నా విడిచిపెట్టాలనా? తెలుసా? మోయాలి. హల్లెలూయా. అందుకు 2 వచనాలను మనం పోగు చేసి చూస్తే, ఒక వచనంలోనేమో నీ భారము ఇంకొకరి భారము నీవే మోయాలి. కింది వచనంలో చూస్తే నీ భారముని కూడా నీవే మోయాలి. నువ్వేం చేస్తున్నావు? నీ భారం మోస్తున్నావా? నీది నీకే మోయలేకపోతున్నావు. నీ బాధ్యతని నువ్వే నెరవేర్చుకోలేకపోతున్నావు. నీ మంచితనాన్ని నీవే నిలుపుకోలేకపోతున్నావు. ఎదుటివాడిని ఎలా మోయగలుగుతావు? ఎదుటివాడిని భారాన్ని ఎలా సరిచేయగలుగుతావు? ఒకరోజు ప్రార్థనకు వస్తాం, ఒకరోజు రాలేం. ఒకరోజు దేవుని వాక్యాన్ని వింటాం, ఒకరోజు వినలేం. ఒక ఆయన అంటాడు, నెలకు ఒక్కసారి ప్రార్థనకి వెళ్తాను కానీ మేమందరం పరిశుద్ధులమే. అట్లా ఉండదు. బైబిల్ చెప్పిందా? ఇందాక చూసాం మనం, చెప్పిందా? అట్లా ఉండదు. రోజు దేవుని సన్నిధిలో కూర్చో. అత్యవసర సమయం వస్తే తప్ప బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఏమని ఉన్నదంటే, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నా. 3వ వచనం చదవక. ఎవడైనను అట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తానే మోసపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఏంది? నేను నిజ విశ్వాసిని, నేను నిజ సేవకుణ్ణి, నేను నిజ పరిశుద్ధుణ్ణి, నేను దేవుని బిడ్డని ఎన్నుకునేవాడు దేవుని సేవకుడు కాదు, దేవుని విశ్వాసి కూడా. మా సేవకులలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన ఏటపెళ్ళయ్య. ఈ ఒక ఫీల్డ్కే పెద్దోడు కాదు ఆయన. వస్తేని చెప్తున్నా. ఏటపల్లిలో 8-9 మంది పాస్టర్లకి, బాంబ్రాగఢ్లో 14-15 మంది పాస్టర్లకి, తర్వాత ఇక్కడ మన బల్లార్షాలో 4-5 పాస్టర్లు ఉన్నారు. ఈ మహారాష్ట్రకు ఎంతమంది సేవకులు ఉన్నారు CGM సంస్థ నుండి, వారందరికీ ఆయనే గొప్పవాడు. కానీ ఆయన ఎంత మనసు కలిగి ఉంటాడంటే, చాలా క్లుప్తమైన మనసు కలిగి ఉంటాడు. ఆయన ఇప్పుడు ప్రార్థన పెడుతున్నామేడా అంటే ముందుగా ఫోన్ చేస్తాడు. సీనయ్య ఏం చేస్తున్నారని అడుగుతాడు. ఏం లేదయ్యా అంటే, మరి నీ దగ్గరికి ప్రార్థన ఉంది కదా, మరి ఏ సేవకుడు వాక్యం చెప్తే బాగుంటుందో కొద్దిగా చెప్పవా అని అడుగుతాను. హల్లెలూయా. ఆయనకు నేను చెప్పేంత అర్హత నాలో లేదు, కానీ ఆయన ఎంత పసిపిల్లవాడుగా మారిపోయాడు. ఆయన చెప్పచ్చు కదా, ఆయన పెద్దోడే కదా. ఈ భాగ్యం ఎవరైనా విడిచిపెడతారా? ఎవరు విడిచిపెట్టరు. వేరే దగ్గర పోయి అన్న కొద్దిగా వాక్యం చెప్పడం ఛాన్స్ అని మా చర్చిలో మేమే చెప్పుకుంటాం, వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం. కానీ ఆయన ఎంత చక్కగా, నేను చెప్పాలా వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వాలా అన్న, నేను అన్నాను గూడెంలో ప్రార్థన పెట్టినాను, మీరే చెప్పండి అయ్యా బాగుంటుంది, కొత్త స్థలం కదా అని. నేను అయ్యో సీనయ్య ఎప్పటికీ నేను చెప్తున్నా కదా, ఎవరైనా మన వాళ్ళకి ఇద్దాం చెప్పు, ఎవరి పేరన్నా. చూసావా ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకున్నాడు. ఎంత ఇలాంటి సేవకులు ఈ దునియాలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరిది ఆయన ఏం చేస్తారు, తనది తానే
తనది తానే మెచ్చుకుంటాడు, ఎక్కువ చెప్పుకుంటాడు, నేను గొప్పవాడినని మాట్లాడుకుంటాడు. బయటపడాలని అనేక సంఘాలకు వెళ్తాడు. ఇద్దరు ముగ్గురు ఉన్న కాడ ప్రార్థన చేయలు. వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్న కాడ ఏం చేయలు? ప్రార్థన చేయరు. వాక్యం కూడా చెప్పరు. దేవునికి స్తోత్రం, ఆమెను కథం వెళ్ళిపోతారు. ఒక 2, 20, 30, 40 మంది కనబడ్డారు అనుకో, డైరెక్ట్ వాక్యమే చెప్తాను. ఈరోజు మనమేలా, మన పరిస్థితి ఎక్కడుంది? మనం దేవుని బిడ్డలం, ధన్యులం. ఈ ఒక్క వాక్యాన్ని చదువుకొని మనం ముగించుతాం. 6వ వచనం చదువు. వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. హల్లెలూయా. చూసావా పౌలు ఎంత ఆనందంగా చెప్తున్నాను అన్నమాట. వాక్య ఉపదేశము పొందువారు అంటే ఎవరు? ఎవరక్క గట్టిగా చెప్పు. ఎవరు? మీరు. ఏం పొందుతున్నారు ఇప్పుడు? ఉపదేశం. దాని అవతల మాట చదువు ఒకసారి. వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించువాడు ఎవడు? నేను. హల్లెలూయా. బైబిల్ ఎప్పుడు తప్పు చెప్పదు. ఉపదేశం పొందే వాళ్ళు ఎవరు? ఉపదేశించే వాళ్ళు ఎవడు? ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలన్నాడు పౌలు? మంచి పదార్థములలో భాగం ఇవ్వవలెను. ఒక సేవకుడిని ప్రేమించడంలో, ఒక సేవకుడు నేనే కాదు ఎంతోమంది మన మధ్యలోకి వచ్చిపోతూ ఉంటారు. సేవకుడు ఏమివ్వాలి? భాగం ఇవ్వాలి. మంచి భాగం ఇవ్వాలి, మంచి సమయం ఇవ్వాలి, మంచి పదార్థాలు ఇవ్వాలి. మన ఇంటిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని సేవలో అప్పగించవచ్చు. మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట. నేను తెలుసా, సేవకుడు మేము ఏం పని చేస్తున్నాం? ఒక లీడర్ కింద పని చేస్తున్నామా? ఒక ఆఫీస్ కింద పని చేస్తున్నామా? మాకు ఆఫీసు లేదు, పైవాడు లేదు. మాకు దేవుని సేవలోనే పని, దేవుని ప్రార్థనలోనే పని, దేవుని దీవెనలోనే మా పని. శ్రమపడి వెలుచు. పౌలు ఏమంటాడో తెలుసా? ఒక్కడ పౌలు వాళ్ళ మధ్యలోకి, సంఘం మధ్యలోకి వెళ్ళి వాళ్ళని అడుగుతాడు తెలుసా, ఎప్పుడైనా మేము మిమ్మల్ని బాధ పెట్టామా? ఎప్పుడైనా మేము మిమ్మల్ని తునికరించామా? మీ విషయంలో మేము ఎప్పుడైనా ఇబ్బంది కలిగించామా? మీ కుటుంబ విషయంలో, మీ ఫ్యామిలీ విషయంలో, మీ ఇరుగు పొరుగు వాళ్ళ విషయంలో చెయ్యలేదు. మేము ఎప్పుడు చెప్పినా మీరు బాగుండడానికే చెప్తాం, మీరు దేవుని వాక్యంని వినడానికే చెప్తాం. అలాంటి వాళ్ళకి మంచి పదార్థములో, చెడ్డవి కాదు, కుంటివి గుడ్డివి కాదు, ఎలాంటి మంచి పదార్థములు తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి? మందలో తొలిచూలు పుట్టిన వాటిని పట్టుకొని వచ్చి, గుడ్డి, కుంటి, మూగ, చెవిటి, పారేసిటి. దేవుడు అంత నీచుడా? పనికిరానివాడా? పరిశుద్ధము గల దేవుడు, జీవము గల దేవుడు, నిత్య స్వరూపియకు దేవుడు, మాట్లాడే దేవుడు, మరణించిన తర్వాత కనబడే దేవుడు ఆయన. నువ్వు ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాల. ఇక్కడ పరలోక రాజ్యం, మరణం తప్పది కదా. అలాంటి దేవునిలో మనం ఉన్నామంటే దేవుని సేవలో మన భాగ్యము ఇవ్వాలి. హల్లెలూయా. చూడండి అక్క, ఇంకో మాట చదువు కింద. మోసపోకుండి దేవుడు ఎక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. చూసావా ఏం విత్తుతున్నావు? నైనా ఏం విత్తుతున్నాం? ఇప్పుడు ఈ మొక్కని మనము విత్తినామనుకో, ఒక పొలంలో పెట్టినామనుకో, ఇప్పుడు మనం ఏం పంట వస్తుంది దీనికి? వరి వస్తుందా? జోన్లు వస్తాయా? పెసలు కాస్తాయా? మరి ఏం కాస్తాయి? ఇదే కాస్తాయి. నువ్వు ఎంతైతే దేవుని సేవలో విత్తుతున్నావో అంతే కోస్తావు.
ఎక్కువ విత్తకోలేదనుకో ఎక్కువ కోయలేవు, ఎక్కువ పంట రాదు, ఎక్కువ కోయలేవు. ఎందుకంటే నువ్వు విత్తిన దానిని బట్టే దేవుడు నిన్ను నీ యొక్క సన్నిధిలో ఆదరిస్తాడు. ఏం పంట కోస్తున్నావు, ఏం విత్తుతున్నావు, ఎవరికి విత్తుతున్నావు, ఎలా? నిత్య జీవము నీలో లేదు. 10 రూపాయలు వేసి 100 రూపాయలు అడుగుతారా? దేవుడు నిన్ను నన్ను కన్నులారా చూస్తున్నాడు, తప్పకుండా చూస్తున్నాడు. నమ్ముతున్నావా? తప్పకుండా చూస్తున్నాడు. ప్రతి మనిషికి ఒక ఆరంభము అంతము 2 ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు మనము ఏ సన్నిధిలో ఉన్నామో, ఏం విత్తుతున్నామో, ఏం కోస్తామో, ఏం కొయ్యాలో దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. అమ్మా, ఒక పొలంలో ఎకరం పొలం ఉన్నది అనుకో, దాంట్లో 20 దొయ్యలు ఉన్నాయి అనుకో, ఒక దొయ్యలో పంట, ఒక దొయ్యలో నాటు పెట్టి ఇంకా 19 దొయ్యలలో నాటు పెట్టకుండా అన్ని కొయ్యాలి అనుకుంటే కోస్తావా? మరి ఏం చేయాలా? అన్నిట్లో నాటు పెట్టాలి. అప్పుడు దేవుడు దాన్ని 20 ఈ గింజలు వచ్చే గొలని 50 గింజలు వచ్చే గొలగా చేస్తావు. అప్పుడు నువ్వు దాన్ని కోస్తావు. కానీ నువ్వు విత్తనే లేదు కదా. దేవునికి ఏమి సమర్పిస్తున్నావు, ఏం సాయం చేస్తున్నావు, సంఘంలో ఏం సాయం చేస్తున్నావు? ఒక మాట మనం చదవండి అక్క, చివరిగా త్వరగా వెళ్ళిపోదాము. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. అక్కడే ఉంటుంది, దూరం దూరం ఎత్తుకద్దక్క, ఇటు సైడ్లు ఉంటుంది. ఎపేసి దాడితే ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఏం చేస్తాడట? నీవు ఎంతైతే విత్తుతున్నావో, ఎంతైతే దేవునికి సాయం చేస్తున్నావో, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. చాలాదా నీ అవసరం తీరిస్తే? సంతోషించలేవా నీ అవసరం తీరితే? ఈరోజు నీ అవసరం తీరాలి అంటే నువ్వు దేవుని దగ్గర విత్తాలి. విత్తితేనే పంట కోస్తావు, విత్తకుంటే పంట కోయలి. దేవుడి దగ్గరికి వచ్చేసి ఏం విత్తుతున్నావు అనేది మనం చూసుకొని విత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 9వ వచనం చదవక్క. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 9 కాదు 8. ఎలా అనగా తన శరీరములను బట్టి విత్తువాడు తన శరీరము నుండి అక్షయ పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటని కోయును. చూసావా? శరీరముని బట్టి విత్తువాడు ఏం పంట కోస్తాడట? అక్షయమగు పంట కోస్తాడు. అక్షయం అంటే ఏందక్క? ఏమిలే, శరీర సంబంధి. అక్షయము ఏమిలా. దేవుని సంఘానికి వెళ్తాడు, ఒక 100 రూపాయలు కానికేస్తాడేమో, కానీ మేము ఎప్పటికీ 500-600 ఇస్తాం తెలుసా అని చెప్తాడు ఒకరి దగ్గర. వీడు ఎంత కోస్తాడు పంట? ఏమీ లేదన్నాడు దేవుడు. ఇప్పుడు కింద ఏమన్నాడో తెలుసా? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటని కోస్తాడు. ఒక జీవము గల దేవుని ఆత్మ అనే ఒక విత్తనముని మనము వేస్తే, దేవుని సన్నిధిలో బరాబరి ఉంటే ఒక నిత్య జీవం అనే పంట కోస్తాం. ఇప్పుడు ఏ పంట కోస్తున్నాం? ఏ పంట కోస్తాం? దేవుడు ఏ అవసరత ఉంచాడు అక్క? చిన్నది కూడా ఇచ్చాడు, తీరుస్తాడు. ఓపికతో కూర్చో. దేవుడు అదే అన్నాడు, కూర్చో, నేను వచ్చే వరకు కూర్చో, నీకు ఏ బాధ రాదు, నీకే టెన్షన్ పడకు. నువ్వు లోకం నీది కాదు, ప్రపంచం నీది కాదు, దీంట్లో ఉన్న బంగ్లాలు నీది కాదు, దీంట్లో ఉన్న డబ్బు నీది కాదు, దీంట్లో ఉన్న ఆకాశం నీది కాదు, భూమి నీది కాదు, పృథ్వీ కాదు, ఎంటిక కాదు, ఏది కాదు, శరీరంలో ఒక ఎముక నీది లేదు, నీదంటూ ఇక్కడ ఏమీ లేదు. నేనే పంపించాను కూర్చో, నీ అవసరత తీరుస్తా నేను, నువ్వు ఊకో. మనం ఏం చేస్తాం? శరీరక సంబంధము కలిగిన విశ్వాసం చేస్తాడు. నీ ఒక్క మాట చదివి ప్రార్థన ముగించాం. 10వ వచనం 9వ వచనం చదివి. మనము
మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేచితిమని తగిన కాలమందు పంట కోస్తాం. చూసావా అమ్మా, తోటి విశ్వాసులకైనా మేలు చేయాలి. మేలు చేయడంలో ఏం కావద్దన్నాడక్క? విసుకద్దు. ఇంకేమన్నాడక్క? అలిసిపోవద్దు. అబ్బో నేను మేలు చేస్తున్నాను కానీ ఇసికిపోతారు. మేలు చేశా, నాకు ఇస్తలేడు. మేలు చేశా, నాకు తెలుస్తలేదు. ఇంకోసారి అబ్బో ఆయన ఏమన్నాడు? విసుకద్దు, అలసి పో. కానీ నువ్వేం చేస్తున్నావు? విసిగిపోతున్నావు. మేలు చేసే అర్హత ఉంది నా దగ్గర, మేలు చేసే ఓపిక ఉంది నా దగ్గర, మేలు చేసే సహనం ఉంది. అది మేలు అంటే మాట విషయంలోనే కావచ్చు, ధనం విషయంలోనే కావచ్చు, బంగారం విషయంలోనే కావచ్చు, ప్రార్థన విషయంలోనే కావచ్చు, పంట విషయంలోనే కావచ్చు, పని విషయంలోనే కావచ్చు, ఒక ముల్లె లేపి నెత్తి మీద పెట్టే విషయంలో కూడా కావచ్చు. పాపం ఒక ఆయన శ్రమపడి మోస్తా ఉన్నాడు, చెమటలు గారిపోతా ఉన్నాయి, ముళ్ళ దించుకున్నాడు. ముసలాయన డగ్ చేస్తాడు. నీవు ఔషధుడే కదా, రోడ్డు బట్టి పోతా ఉన్నావు. కొద్దిగా ఆ ముళ్ళని లేపమన్నప్పుడు నీకు చేయలేవా? కానీ విసిగిపోతా. ఏమంటావు? నేను చాలామందికి చాలాసార్లు చేశాను, నాకు ఎవడేం సాయం చేస్తలేదు. నేను ఎవరికి చెయ్య. చేసిన వాని దగ్గర ప్రతిఫలం కోరితే నీకేం దొరకదు. నువ్వెవరి దగ్గర ప్రతిఫలం కోరాలా? దేవుడి దగ్గర అడగాల. అవతల వాడికి సాయం చేశా, వాడేమో చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. నేను సాయం చేసిన వాడేమో చేస్తాడు, నీకేమి చేయడాడు. నీకు చేయాల్సినోడు ఎక్కడున్నాడు? పైన. నువ్వు చేసిన మనిషి ఎవరో తెలుసా? దేవుడు పంపించిన మనిషి ఆయన. హల్లెలూయా. వాడు అన్యుడే కావచ్చు, వాడు దొంగయే కావచ్చు, వాడు పనికిరాని వాడే కావచ్చు. ఒక పాస్టర్ ఏం చేశాడో తెలుసా మీ అందరికీ? ఒక పాస్టరు అప్పుడు 2014 సంవత్సరంలో ఒక సేవకుడు బెల్లంపల్లిలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన మాకు ట్రైనింగ్ నేర్పించిన ఆయన. ఏం చేస్తూ ఉన్నాడు? బెల్లంపల్లి పరిచయం. అప్పుడు మంచిర్యాలలో మేము ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. మాకు ట్రైనింగ్ టీచర్ అన్నమాట ఆయన. సేవ బెల్లంపల్లి ఉంది. చేస్తూ ఉన్నప్పుడు రోజు ఒక ఆయన అంగి లేకుండా పోయేవాడట, వచ్చేవాడట. ఈయన ఒక 3-4 రోజులు చూసింది. ఈయన కూడా అంత పెద్దగా సేవలో లేడు, బాగా దారిద్ర్యంలో ఉన్నాడు. ఆయనే చెప్తాడు, నేను చాలా దారిద్ర్యంలో ఉన్నాను. ఎందుకంటే చాలా దూరం నుండి పరిచర్యకి వచ్చాడు, ఏం సహాయం లేదు. అటు నుంచి వచ్చే 2000-3000 చాలా కుటుంబంని పోషించుకోవాలి అంటే ఎంతైనా విశ్వాసుల మీద బాధపడి బ్రతకాల్సిందే సేవకుడు. చాలా దారిద్ర్యంలో ఉన్నాయి. 2-3 అంగీలు ఉన్నాయి పాపం. కానీ ఒకరోజు ఆలోచన చేశాడు, ఈయనకు ఒక అంగి నేను ఇవ్వాలి. ఒకరోజు ఏం చేశాడు? అంగిని మంచిగా ఉతికి గడిపెట్టి మడతపెట్టి చక్కగా ఆయన వచ్చే సమయం వరకు ఆడ కూర్చొని ఉన్నాడు అనమాట. మళ్ళీ అంగి లేకుండానే వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. పోయి ఆ అంగి చేతిలో పెట్టి, అయ్యా ఇది నీకే, తొడుక్కో అని అన్నాడు. ఆయన అంగిని చూసి సంతోషపడి, సాయిబాబా నిన్ను దీవించునుగాక అన్నాడట. హల్లెలూయా. ఏమన్నాడట? సాయిబాబా అనవచ్చు, అవతల వాడు ఎలాంటి వాడన్నా కావచ్చు, నువ్వు విశ్వాసకే సాయం చేయాలనే రూల్ లేదు కదా. ఏంది? చాలామంది మా విశ్వాసులు, మా బిడ్డలు, నా కుటుంబము, నా అక్క, నా చెల్లె, మా వాళ్ళు వీళ్ళందరూ ఎవరు మరి? సంతోషంగా వచ్చాడట ఆయన. నీ సాయిబాబా దీవెనైనా పర్వాలేదు, నీ ఏ దీవెనైనా పర్వాలేదు, పైన ఉన్నాడు ఎవడు? దేవుడు. నువ్వు చేసిన మనిషి, సాయం చేసిన మనిషి ఎవరు? దేవుడు పంపించిన మనిషి. హల్లెలూయా. నువ్వు ఇక్కడ సహాయం చేస్తే దేవుడు అక్కడ లెక్కలే వేస్తాడు. నువ్వు ఇక్కడ మనుషులకు ఏదైతే సాయం చేస్తున్నావో అది మొత్తం అక్కడ జమ అవుతావు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ సాయం చేస్తున్నావు, ఆ సాయం చేసిన మనిషి దగ్గర నుంచి కోరుతున్నావు. కుదరదన్నాడు దేవుడు. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? సాయం చేసేటప్పుడు విసిగిపోవద్దు అన్నాడు. చూడు, చదువు 10:9. మనము మేలు చేయటి యందు విసుకకాయుందుము, మనము అలయక మేలు చేచితేమని తగిన కాలమందు పంట కోద్దాం. చూసావా? మేలు చేయంగా విసుకద్దు. నీ వల్ల అవుతుంది కదా, చేసే అంత సామర్థ్యం నీలో ఉన్నది కదా, చేయగలిగే అంత శక్తి నీకు ఉన్నది కదా. మేలు చేసే అంత శక్తి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు? విసికెందుకు పోతున్నావు? అయిపోయిందక్క.
ఓకే, అయింది. సరే, హల్లెలూయా. ఒకసారి యాకోబు రాసిన పత్రిక, వాక్యమే చెప్పొద్దు అనుకున్నాను, సమయం దొరికింది, దేవుడు ఎందుకో నడిపించాడు. ఇప్పుడు మరొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవాలా త్వరగా. 4:17 అక్క. అయిపోయింది వాక్యం కూడా, మీరేం టెన్షన్ పడద్దు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17 4. ఎట్లా ఉన్నది అక్క వాక్యము? ఒకసారి తెలుగులో చదవక్క. కాబట్టి మేలైనది చేయగోరియు మేలైనది ఎరిగియు అలాగూ చేయని వానికి పాపం 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 పాపం. మేలైనది చేసే అంత శక్తి నీ దగ్గర ఉన్నది లేదా? ఉన్నదా లేదా? చేయకపోతే పాపం. యాకోబు సువార్తలో క్లారిటీగా రాసి పెట్టాడు ఆయన. మనం రాశాము బైబిల్, మనం రాశామా? బైబిల్ చేయనిది చేయకుండా, మేలైనది చేయకుండా, నీవు దేనిని చేయకుండా ఆడే చచ్చే, వాడే బ్రతికే, వానికి చేసి చేసి విసిగిపోయి ఆల్రెడీ ఆయన చెప్పాడు విసిగిపోవద్దమ్మా అని. నా కులం అయితే చేస్తా, నా సంఘం అయితే చేస్తా, నా మతం అయితే చేస్తా, దేవుని బిడ్డ అయితే చేస్తా అన్నట్టు. నువ్వు ఏ బిడ్డవన్నగా నీకు చేసే అంత శక్తి ఉంటే చేసి, చెయ్యకపోతే పాపము నీది. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఇలాంటి ఒక జీవితాలని చేస్తున్నారు, ఇలాంటి ఒక ప్రవర్తనలే చేస్తున్నారు. విశ్వాసులకే మేలు చేస్తున్నారు. మేలు చేయకపోతే అక్షయమైనదే కోస్తావు. క్షయమైనది కొయ్యి. అక్షయమైనది ఏంటిది అక్క? ఏమి లేనిదే కోస్తావు. అన్ని కోసి తూర్పాల పడితే ఒకటే పోతెళ్తుంది దాంట్లోకి. అందుకు నువ్వు మేలు చేసే విషయంలో దేవునికి సహాయములో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయము 27వ వచనం చదివి మనం ప్రార్థన చేద్దాం. సామెతలు 3వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు మేలు మేలు. చూసావా? ఏం సంపాదించాలమ్మా? మేలు సంపాదించుకోవాలి. నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తావు, బంగారాన్ని సంపాదిస్తున్నావు, ఎండిని సంపాదిస్తున్నావు, భూములు నిన్ను నీవు బ్రతుకుమని ఎవరు చెప్పారు? దేవుడు ఏమన్నాడో తెలుసా? మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలువాలి, స్వామిని విచ్చిన నీ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. చూసావా? ఈ శరీరం ఇక్కడే పోతుంది అక్క. ఈ శరీరం కుళ్ళిపోతుంది, పురుగులు పట్టిపోతుంది, దీనికి వాసన పడుతుంది. బొందలో పెట్టిన తర్వాత మొత్తం కుళ్ళి అయి మన్నైపోతుంది శరీరం. కానీ ఇందులో ఒక ఆత్మ ఉందే, అది పోతుంది అక్క అక్కడి దాకా. హల్లెలూయా. అది అక్కడి దాకా చేరుద్ది అక్క. అక్కడ దానికి ఒక తీర్మానం ఉన్నది అక్క. అక్కడ దానికి ఒక ఎగ్జామ్ ఉన్నది. దానికి అక్కడ పరీక్ష ఉన్నది. అప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు. నీ దగ్గరికి ఎన్నో సహాయాలు వచ్చాయి కదా, ఎంతోమంది నీ మీద ఆధారపడి ఉండే కదా, ఎంతోమంది నీ సాయం కొరకు ఎదురు చూశారు కదా, నీ మాట కొరకు ఎదురు చూశారు కదా. చాలామంది ఇప్పటి వరకు ఒక్కొక్కళ్ళు చాలా పెద్ద పెద్ద లోకులు వచ్చి మాకు కొద్దిగా సాయం చేస్తే, లేకుంటే ఒక మాట మాట్లాడితే మేము జైల్లో నుండి రిలీజ్ అవుతామని చూస్తున్నారు ఎంతోమంది. కానీ చేయాల్సిన వాళ్ళు ఉంది, అర్హత ఉంది. ఇప్పుడు నేను పోయి సంతకం పెడితే జైల్లో రిలీజ్ అయ్యేంత కెపాసిటీ నా దగ్గర ఉంది, కానీ చేయలేకపోతే
ఏమైంది? పాపమే, పాపమే, మొత్తం పాపమే. ఉండుడే పాపలోకంలో ఉంది. పాపము 2 రకాలుగా ఉన్నది తెలుసా మీకు? ఎన్ని రకాలు ఉన్నదక్క? భౌతికమైన పాపము, శరీర రకమైన పాపము. పాపములు అని ఒక మాట ఉంది, పాపము అనేది ఒక మాట. మీ అందరికి ఒక చిన్న విషయం చెప్తాను నేను, బాగా జాగ్రత్తగా వినండి. మనం చాలాసార్లు ఈ మాట విని ఉంటాం. కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు ఉంటాడు, ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను నా తల్లి గర్భంలోనే పాపముగా జన్మించాను. కారణం ఏంటి కదా? తల్లి గర్భములో నుండి నేను ఎప్పుడైతే బయటపడినానో అప్పుడే నేను పాపములోనే జన్మించాను అన్నట్టు. మరి ఇప్పుడు తల్లిదండ్రి పాపం చేసి కన్నారనే ఆలోచన చేయాలి అక్కడ. మరి దీని అర్థం ఏంటి? ఆయన ఎందుకు అట్లా మాట్లాడాడు? పాపిగా ఎట్లా పుట్టాడు? మీకు ఎప్పుడు ఈ డౌట్ రాలేదా? బైబిల్లో ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు వాక్యం. తల్లి గర్భములో నేను ఎప్పుడైతే జన్మించాను అప్పుడే పాపిని అంటాడు తెలుసా? ఆ పాపము ఏంటి అంటే పాప స్వభావము. హల్లెలూయా! అది అంశపరంగా వస్తున్న పాపం. ఈ లోకంలో ఎవరు పరిశుద్ధుడు లేడు, ఎవరు పరిశుద్ధులు లేరు, అందరూ పాపులే. అందుకే ఆయన అంటాడు, నేను పాపంలో నుండి జన్మించిన వాడనయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. కుక్క తెలుసా మీ అందరికీ? కుక్క తెలుసా? కుక్క బౌ 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 అని మరుగుతుంది. అది కుక్క కాబట్టి మరుగుతుందా? కుక్క స్వభావం కాబట్టి మరుగుతుందా? హల్లెలూయా! కుక్క కాబట్టి దాని స్వభావం అది కాదు, దాని విధానం అది కాదు. పాపం అనేది కూడా మన అంచెల తరబడి నుండి వస్తూనే ఉంది. ఎప్పుడైతే అవ్వ గర్భంలో నుండి హేబేలు ఆలు అచ్చురు, అక్కడి నుంచి వాడికెళ్ళి వీడికి ఇప్పుడు మన దాకా వచ్చింది. ఇప్పుడు మనం భయంకరమైన పరిస్థితిలో పడి ఉన్నాం తెలుసా? ఈ లోకంలో 4 రోజులే అటుగా ఒకరోజు పడిపోతాం. ఏం చేస్తున్నాం? మేలు చేసిన వాడి దగ్గర కీడు, బంగారం వెండి సంపాదించడం గొప్ప విషయం కాదు, మేలుని సంపాదించాలి. హల్లెలూయా! చూడండి ఒకసారి 10వ వచనం చదివి మనం ముగిస్తాం. గలతీ పత్రిక రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఇందాక 9 చదివాం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలాది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. హల్లెలూయా! చూసావా ఏమన్నాడు? అందరి ఎడల చేయాలి, అంతేనా? మళ్ళీ విశ్వాసి గృహంలో చేరిన వారి ఎడల కూడా మేలు చేయాలి. ఎప్పుడు చేయాలక్క? సమయము దొరికినప్పుడు. ఎప్పుడు వస్తుంది నీ మేలు కొరకు? ఎవరు ఎదురు చూస్తున్నా? దాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నా? సమయం వస్తుందక్క, ప్రతి సమయం నీకు వస్తుంది. ఆ సమయం నేను ఏం చేయొద్దు, వృధా చేయొద్దు. ఒక నా మేలు కోరుతున్నాడు, నేను సాయం చేస్తాను, ముందుకే పోవాలి. ఒక నా మంచితనాన్ని కోరుతున్నాడు, నా మాటని కోరుతున్నాడు, నేను వెళ్ళాలా. ఒక ఆయన ఒక అమ్మాయితో ఎప్పటికి గొడవ పడేవాడు. పోవడం తేవడం. లాస్ట్కి పెద్ద లొల్లి అయిందన్నమాట. ఇక వాళ్ళు మేము పంపా అన్నాం. ఏమన్నారు? ఇక మేము పంపం అమ్మాయిని. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఫోన్లో మాట్లాడాను వాళ్ళతో. ఎందుకు? సమయము వచ్చింది. ఒక్కసారి చూడండి, నేను వస్తా, కావలిస్తే నేను వస్తా. ఒక్కసారి నా మాటని మీరు తెలుసు, వీడు మాట వినడం తెలుసు నాకు కూడా. ఎవరిని రా ఆ ఊరిలో పెద్ద మనిషిని తీసుకొని రా అంటే ఆ పెద్ద మనిషి రానన్నాడట. పాపం పిల్లోంది గోస తెలుసా, బాధ, దుఃఖము. ఎవడొస్తారా? ఎందుకు? వీడు మంచోడు కాదు. విసిగిపోయారు అందరూ.
విసిగిపోయారు. నాకు కూడా తెలుసు, నేను కూడా విసిగిపోయాను. కానీ దేవుని వాక్యం నాలో ఉన్నది కదా, అస్సలు విసిగిపోవద్దు, అలియవద్దు, దేవుడు చూసుకుంటారు. అప్పుడు పోయి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాను, ఇద్దరు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మేలు చేసే సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేయాలి. మేలు చేయకుండా ఎన్నడూ కీడు చేయొద్దు. చూసావా, ఒక తప్పిపోయిన వాడిని తీసుకురావడానికి 3 కారణాలు చెప్పాను నేను. ఒకదాని వెళ్ళాలి, రెండోసారి 2-3 వెళ్ళాలి, మూడోసారి సంఘానికి తెలియజేయాలి. అంతవరకు సంఘములో విషయము సంఘానికి కూడా తెలియదు. అంత సీక్రెట్గా సంఘం మెయింటెనెన్స్ చేయాలి. రెండో విషయం ఏంది, వాక్యము ఉపదేశకులు బోధించే వారికి మేలైనది సాయము చేయాలి. మూడో విషయం ఏంది, అందరికీ సాయము చేయాలి. చిన్నగొప్ప వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రములు.